మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా? అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్ధతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు. ఎంతో నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి, డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్ధతి ద్వారా చికిత్సలు జరుగును. మా ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఆర్థోపెడిషియన్లు, లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణుల పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం, ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు, ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్. మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు కేవలం 99,999 రూపాయలకే అధునాతన పద్ధతితో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది. ఈ అవకాశం కేవలం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మాత్రమే. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 8977731258 మరియు 7699699499. కిమ్స్ శిఖర హాస్పిటల్, మంగళగిరి రోడ్, బెస్ట్ ప్రైస్ దగ్గర, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పెనుముడి గ్రామంలో సీనియర్ న్యాయవాది కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం దారుణ హత్యకు గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేసిందని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీజీ ఎన్ఆర్ మూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ హత్యకు నిరసనగా సోమవారం, మంగళవారం 2 రోజులు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులను బహిష్కరించిన నిరసన తెలియజేశారు. శ్రీనివాసరావుపై మర్డర్ జరిగింది. అతన్ని చంపేసి కృష్ణానది రోడ్డును పడేశారు. ఇది చాలా దారుణమైన చర్య. ఒక అడ్వకేట్ని అలా చంపేయడం అనేది దారుణం. ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో అడ్వకేట్లపై దౌర్జన్యాలు బాగా ఎక్కువ జరుగుతుంది. దీన్ని మేము జంగారెడ్డి బార్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అందువల్ల నిన్న ఈరోజు కోర్టులన్నీ బహిష్కరించి నిరసన తెలియజేశాము. ఏదైతే హత్య చేశారో ఆ ముద్దాయిల్ని వెంటనే శిక్షించి వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరి ప్రార్థిస్తుంది. జంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున పేటగారికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పోలీసు వారు అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య న్యాయవాదులపై ఇటువంటి దాడులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దీన్ని డీజీపీ గారు ప్రత్యేకంగా దృష్టిగా సారించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా న్యాయవాదులకి రక్షణకి తీవ్ర డాక్టర్లకు ఎలా తీసుకొచ్చారో అలాగే చట్టం తీసుకురావాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాద రక్షణ చట్టం చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని జంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున కోరుతాము. న్యాయవాదులపై అట్రాసిటీస్ దాడులు, ప్రత్యక్ష దాడులు, పరోక్ష దాడులు ఎక్కువైపోయినాయి. దీని గురించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తానన్నారు. అయినప్పటికీ కూడా దాని మీద ఏ విధమైన చర్యలు లేకపోవడం వల్ల, దాన్ని ఒక నిబద్ధతతో పనిచేయకపోవడం వల్ల, పోలీసు వారు వాటి మీద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఉక్కుపాదంతో అమలు చేసినట్టు అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో న్యాయవాదుల మీద దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులు కోర్టుకు వచ్చి కాలంలో న్యాయవాదుల మీద దౌర్జన్యాలు పెరుగుతున్నాయి, చంపేయడం కూడా జరుగుతుంది. ఈ రకమైనటువంటి భయానక పరిస్థితుల మధ్య న్యాయవాదులు కోర్టులకు వచ్చి వాళ్ళ వాదనలు వినిపించడానికి చాలా భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసి న్యాయవాదులకి రక్షణ కలిగితే కేసులు త్వరగా పూర్తి చేసేదానికి కోర్టు వారికి సహాయపడడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. న్యాయవాదిని చంపి మరి నది ఒడ్డును పడేయడం అనేది చాలా దారుణం. మరి కక్షిదారులందరికీ న్యాయాన్ని చేకూర్చే న్యాయవాదులకి రక్షణ లేకపోవడం చాలా అమానుషం. వెంటనే ప్రభుత్వాలు స్పందించి న్యాయవాద చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సిందిగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ నుంచి మాట్లాడి కోరి ప్రార్థిస్తుంది. రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని మద్యం షాపులతో పాటు గల్లీ గల్లీలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న మద్యం పట్ల యువతను ఆకర్షిస్తున్న మద్యం దుకాణాలను నియంత్రించే సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వాకుల శ్యామల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ 18 నుండి 45 సంవత్సరాల లోపు యువత, మధ్య వయస్కులు మధ్యాహ్నం అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా ఏలూరు జిల్లాల్లోనూ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ప్రాణాలు బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు బండి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర సభ్యుల్ని. 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజానికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ గతంలో ప్రభుత్వ షాపులు అక్కడక్కడ ఒక షాపు ఉండి మద్యాన్ని ఎక్కించేవారు. దాని టైమ్స్ ఉండే, టైమ్స్ ప్రకారం జరిగాయి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యానికి వేలం వేసి షాపులు పాడుకునేలా చేశారు. ఆ విధంగా పాడుకున్న షాపులు ఆ షాపులకే పరిమితం కాకుండా ఒక్కొక్క షాపు ఆ పరిధిలో 7-8 బెల్ట్ షాపులు పెట్టి ఏలూరు నగరంలో అన్ని డివిజన్లో 50 డివిజన్లను సుమారు 50 నుంచి 60 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. దీని అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే ఈ షాపులు నడుస్తున్నాయి. ఇవి కూడా టైమ్స్ కాకుండా 24 గంటలు పనిచేస్తున్నాయి. 24 అవర్స్ పనిచేసి 7 నుంచి 24 అవర్స్ ఈ మద్యాలు పనిచేయడం వల్ల యువత మద్యానికి బానిసై అనేక అనారోగ్యాలకు గురయ్యి ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యాలే కాదు, వాళ్ళు ఎక్కువగా మద్యం సేవించి అనేక అసంఘటిత కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నారు. దాంతో పాటు ఈ మద్యమే కాదు, వీళ్ళు ఎప్పుడైతే మద్యం తాగించారో వాళ్ళ తర్వాత ప్యాకాటికి రకరకాల వ్యసనాలకు బారి చేయి ఏలూరు నగరంలో ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతోనే అనేక డివిజన్లలో ఇళ్లలోనే ప్యాకాట్ క్లబ్లు నడుస్తున్నాయి. ఈ మధ్యనే ఏలూరు టౌన్ హాల్ మీద దాడి చేశారు, మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. కానీ అదొకటే కాదు, ప్రతి వీధిలో కూడా ప్యాకాట్ క్లబ్లు నడుస్తున్నాయి. ఇది యొక్క దాని కూడా అధికార ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళు ఒత్తాస్తోనే ఎన్ని నడుస్తున్నాయి. దీన్ని పోలీసులు చూసి చూడనట్లు ఎవరుస్తున్నారు. దీంట్లో మరి అలా పాత్ర ఎంత ఉందనేది అర్థం కావట్లేదు. ఆ అరికట్టడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలం చెందింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుని మద్యం షాపులు నియంత్రణకి, బెల్ట్ షాపుల నియంత్రణకి చర్యలు కోరుతున్నాం. ఆ విధంగా తీసుకోవడం వల్లే రానున్న కాలంలో యువత ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు. ఈరోజు రాష్ట్రంలో మద్యం ఏరులై మారుతా ఉన్నది. ఈ మద్యం వల్ల యువత బానిసగా లోనయ్యి అనారోగ్యానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ అనారోగ్యం వల్ల కుటుంబాలు మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడి రోడ్డు మీద పడుతూ ఉన్నారు. వాళ్ళు బతికేరు కోసం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మద్యాన్ని తీసేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే విధంగా మద్యం వలన ఇవాళ రాష్ట్రంలో 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు యువతే చనిపోవడం జరుగుతూ ఉన్నది. ఈ మద్యం తాగడం వల్లనే చనిపోతున్నారు. కాబట్టి వెంటనే ఈ మద్యాన్ని బెల్ట్ షాపుల్ని ఒకటే ఉంచాలని చాలా అన్ని రీజన్లలో కూడా, అన్ని గల్లీలలో, అన్ని బజార్లలో కూడా ఈ మద్యం ఏళ్ళై పారుతూ ఉన్నది. ఈ టైం అంటూ కూడా ఒకటి లేకుండా పోతా ఉన్నది. దీనికి ఒక టైంని కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మద్యం దానివల్ల మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు చేస్తూ ఉన్నారు. ఈ మద్యం తాగి ఎక్కువ వాళ్ళకి ఏంటనేది తెలియక మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దాడులు జరగకుండా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో నగరంలోని 2వ డివిజన్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పలూరి హేమశంకర్ మాట్లాడుతూ 2వ డివిజన్ లోని బృందావన్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో మరుగునీరు పారుదలకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల గృహాల్లో వాడక మురుగునీరంతా నిల్వ ఉండడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పలూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. ఏలూరు కార్పొరేషన్ లో 7 పంచాయతీల్ని ఏలూరు నగరానికి ఆనుకున్న వాటిని విలీనం చేశారు కానీ విలీనం తర్వాత ఆ పంచాయతీల్లో మెరుగుపరచవలసినటువంటి పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు వంటి మౌలిక వసతులను కల్పించడంలో కార్పొరేషన్ అధికారులు ఎందుకనో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం, ఆరోపణ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏలూరు చుట్టుపక్కల 7 పంచాయతీలు విలీనం చేసిన తర్వాత గతంలో ఆ పంచాయతీల పరిస్థితులు అభివృద్ధికి సంబంధించి ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రోజు ఏలూరు ఆనుకొని ఉన్న 2వ డివిజన్ కి సంబంధించి సరైన రోడ్డు సదుపాయం లేదు, డ్రైనేజీ సదుపాయం లేదు, వీధి దీపాలు లేవు, కనీసం తాగడానికి మంచినీరు కూడా లేక ఆ డివిజన్ లోని ప్రజలు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకునేటువంటి దుస్థితిలో ఈ రోజు ఏలూరు కార్పొరేషన్ లో జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. దీని మీద మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏలూరు నగరంలో విలీనమైన పంచాయతీలతో పాటు ఏలూరు నగరంలో ఉన్న కార్పొరేషన్ డివిజన్స్ లో కూడా చాలా చోట్ల తాగునీరుకి సంబంధించి, పారిశుద్ధ్యానికి సంబంధించి, అలానే వీధి దీపాలకు సంబంధించి, రోడ్లకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట ఏలూరు నగరంలో రోడ్లను తవ్వేసి వాటిని పూడ్చి రోడ్లు తిరిగి నిర్మాణం చేయకుండా వదిలేశారు. ఆ రోడ్ల మీద ఈ రోజు మోకాళ్ళ లోతు నీళ్ళు నిలబడి ఎవరైనా ఆ రోడ్ల గుండా ప్రయాణం చేస్తుంటే ఏ పక్క నుంచి ఏ నీళ్లు మీద వచ్చి పడతాయో తెలియని పరిస్థితి. అలానే ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ నుంచి కొమరవేలు వెళ్లే రోడ్డు అసలు అత్యంత దారుణంగా ఒక లారీ, అంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొమరవల్లో గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి కాలనీలు ఏర్పాటై ఉన్నాయి కాబట్టి ఆ కాలనీలకు సంబంధించి రాకపోకలు చేయడానికి ఎవరైనా ప్రజలు వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురవ్వాల్సి వస్తుంది. క్షేమంగా ఇంటికి వెళ్తామా లేదా అని. ఎందుకంటే ఒక పెద్ద లారీ, టిప్పర్ లారీ ఆ రోడ్లు వెళ్తే ఎదురుగుండా వచ్చే వాహనాలు ఏవి కూడా ఆ టిప్పర్ లారీని ఏదో రకంగా దాటుకొని రావాలి తప్ప క్షేమంగా దాటే పరిస్థితి అయితే కనబట్టలేదు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కొమరవోలుకు సంబంధించి ప్రధాన రహదారిని వెడల్పు చేయడంతో పాటు 2వ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల లేమి ఈ సమస్యని కార్పొరేషన్ అధికారులు తక్షణమే పరిష్కరించడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. అలా చేయని పక్షంలో భవిష్యత్తులో ప్రజలందరినీ సమీకరించి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి తెలియజేస్తా ఉన్నాం. ఏలూరులోని జిఎంసి బాలయోగి సైన్స్ పార్క్ మార్గం మొత్తం 8 హాస్టళ్లు, సోషల్ వెల్ఫేర్ జిల్లా కార్యాలయం, 2 విద్యుత్ కార్యాలయాలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. ఈ క్రింద చూస్తున్న బురద నీటి మార్గం గుండా 2000 మంది హాస్టల్ పిల్లలు ఉదయం సాయంత్రం ఇందులో నుండి నడుచుకుంటూ వెళ్లిపోవాలి. సోషల్ వెల్ఫేర్ కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజానికం, విద్యుత్ కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజానికం, అధికారులు, సిబ్బంది అంతా ఈ రోడ్డు మార్గం నుండి వెళ్లాలి. రోడ్డంతా గుంతలమయం, బురద నీటిమయం. పిల్లలు సాక్స్ వేసుకుంటూ మొత్తం తడిచిపోతాయి. హాస్టల్ పిల్లలు, ప్రత్యేకించి ఆడపిల్లలు నరక యాతన అనుభవిస్తున్నారు. పట్టించుకున్న నాదుడు లేడు. విద్యార్థి సంఘాల ఆందోళన చేసిన ప్రభుత్వానికి, అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అని నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని, PDSU. ఈరోజు మన అమీనాపేటలో ఉన్నటువంటి
సాంఘిక సంక్షేమ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు వెళ్లేటువంటి రహదారి మనం అక్కడ ఉన్నాము. దాదాపు ఒక 2000 మంది విద్యార్థులు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, కాలేజీ పిల్లలు నడిచేటువంటి దారి ఇది. అదేవిధంగా బాలయోగి సైన్స్ పార్క్ వెళ్లే దారి, అట్లాగే కరెంట్ ఆఫీస్కి వెళ్లే దారి, అంటే ఇన్ని రకాల అధికారులు వెళ్లేటువంటి దారి పరిస్థితి ఇది. అదేవిధంగా 2000 మంది విద్యార్థులు ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ కాలేజీ పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఈ రోడ్లో వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ రోడ్ ఎంత దారుణంగా ఉందో మీరందరూ కూడా చూడొచ్చు. అంటే నిత్యం విద్యార్థులు వెళ్లేటువంటి రోడ్డు ఈ విధంగా ఉందంటే విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారులు కానీ ఏం చేస్తామని అడుగుతా ఉన్నాం. అయితే ప్రభుత్వ కార్యాలయాల రోడ్లు మాత్రం చాలా సిమెంట్ రోడ్లు కానీ మన ఈ తార్ రోడ్లు ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు ఉండేటువంటి ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్ ఉండేటువంటి విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్కి వెళ్ళేటువంటి దారులు దారుణంగా ఉన్నాయి. వర్షం వస్తే మొత్తం ఇదంతా డ్రైనేజ్ అంతా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోయి ఈరోజు విద్యార్థులు వెళ్ళలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇట్లా వాటర్ నిలబడితే ఖచ్చితంగా దోమలు చేరి భవిష్యత్తులో విద్యార్థులకి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్లాంటి వర్షం పడితే ఎట్లా నీళ్లు మునిగిపోయే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు వేయాలని కూడా పీడిఎస్ గా డిమాండ్ చేస్తాను. ఆ విధంగా ఖచ్చితంగా సోషల్ వెల్ఫేర్ అధికారులకు కూడా కలిసి ఈ యొక్క ఏదైతే ఈ పరిస్థితి ఉందో దాన్ని ఖచ్చితంగా వివరించి పీడిఎస్ ఎంతపాతం అందజేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.